హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోట్ మోడల్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే 7 ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, 1 మీటర్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇలా లైనింగ్ని అయితే తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మళ్ళీ మిడిల్లో కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నానండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా నెక్ కోసం అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన తీసుకున్న కొలతను కింద కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చంక రౌండ్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మరి కొంచెం దూరంలో కూడా మళ్ళీ అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇంకో చోట కూడా ఇలాగే లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచుకి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్గా గీసుకోవాలండి. గీసిన తర్వాత ఇక్కడైతే నేను నెక్ డౌన్కు 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నడుం లూజు గీసుకోవాలండి. నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుతూ మనం అయితే లైన్లు అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ బ్లౌజు కింది భాగంలో ఫోల్డింగ్ దగ్గర 2 ఇంచెస్కి అయితే పైనకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింది సైడ్ కూడా 3 ఇంచెస్కు మార్కింగ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అయితే 4.5 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకోవడము కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కింది నుండి పైకి 1/2 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్కు స్ట్రేట్గా కింది వైపు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ 2 మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం గీసుకున్న మార్కింగ్లో వెంబడే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మనం నెక్ సైడ్ కట్ చేయకూడదు. ఇప్పుడే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం బ్లౌజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి డౌన్కి అయితే 1.5 ఇంచుకు తీసుకుంటున్నాను. ఇలా షోల్డర్ దగ్గరికి అయితే 2 ఇంచెస్కి తీసుకుంటున్నాను. కింది డౌన్కు 1.5 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కర్వ్ స్కేల్తోని మనం రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ను కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక 1/2 ఇంచు ఖర్చుతోని లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కటింగ్ కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బకరం పీస్ తీసుకోవాలండి. నేను కోట్ మోడల్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇలా బకరం పీస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజుకు మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ మధ్యలో పెట్టుకొని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ అయితే ఈ బకరం పీస్ మీద డ్రా చేసుకోవాలండి. చూడండి, మనకు వీడియోలో కనిపిస్తుందండి. మనం ఇలా మనం అదే లైన్ మీద డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకైతే ఈజీగా మనం కట్ వర్క్ అయితే పెట్టుకోవచ్చు అండి. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఖర్చుకు లోపల వైపుకి ఒక 1/2 ఇంచుకు మనం మధ్యలో ఇలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత ఆ డాట్స్లను కలుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా
ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఇది ఒక మూత తీసుకున్నాను. బాటిల్ పైన మూత తీసుకున్న తర్వాత దీనిలో మనం ఒక హాఫ్ ఇంచుకు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద ఇలా క్యాప్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హాఫ్ సర్కిల్లో మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత నేనైతే ఇది క్లాత్ మీద పెట్టి ఐరన్ అయితే చేశాను. ఇప్పుడైతే అది మీకు చూపిస్తాను. ఇలా ఐరన్ చేసిన పీస్ని అయితే మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న పీస్ను కట్ చేసుకోవాలండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మీద ఆపోజిట్లో పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇలా మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్కి అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ ఇలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ కోసం అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను స్టార్టింగ్లో ఎండింగ్లో. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి టేపును క్రాస్గా 6 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్ను అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టేప్ను అడ్డగా పెట్టుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత క్రాస్గా ఒక 1/2 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్కు తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఈ లైన్స్ని అయితే ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఖర్చుల కోసం కూడా ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ ఇలా మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా డ్రా చేసిన తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనమైతే లోతు అయితే ఇప్పుడు తీయనండి, నేను కుట్టేటప్పుడు అయితే లోతు తీస్తాను. ఇలా కట్ చేసినాక మనం షోల్డర్స్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్కు మరొక టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడైతే మెయిన్ పీస్ మీద ఇవి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ పీస్ని అయితే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత వీటిని మనం నిదానంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఇలా హ్యాండ్స్ పెట్టిన తర్వాత మిగతా ఒక 3-4 ఇంచెస్ వదులుకొని ఇలా హ్యాండ్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం కట్ వర్క్ పీస్ని అతికించుకున్నాం కదా, దీనికి ఆపోజిట్లో మెయిన్ పీస్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీదకెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు ఎందుకు వేస్తున్నామంటే బ్లౌజ్ పీసులు 2 కదలకుండా ఉంటాయి, లేదా పిన్నులు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నేనైతే ఒక కుట్టు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా కట్ వర్క్ మీద నుంచి నిదానంగా సూదిని కిందికి దించుకుంటూ పాదాన్ని పైకి పట్టుకుంటూ ఇలా నిదానంగా కట్ వర్క్ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీదనే మనం ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మనం కట్ వర్క్ మధ్య మధ్యలో కట్స్ అయితే పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేసాం కదా ఆ కుట్టును అయితే విప్పేసుకోవాలి. ఇలా విప్పిన తర్వాత మనం అయితే దీన్ని అయితే రివర్స్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ వర్క్ అయితే నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా రివర్స్ తీసిన తర్వాత మనం అదే కట్ వర్క్ మీద నుండి పైనుండి మరొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం బ్లౌజ్కు మొత్తము చుట్టూరా లైనింగ్ పై నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత
ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మరొక పీస్ను కూడా ఇలాగే రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మరొక పీస్ను కూడా ఇక్కడ నేను రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు సైడ్కు పావించు ఖర్చుతోని మనం ఇలాగా ఫస్ట్ చంక దగ్గర నుండి ఇలా షోల్డర్స్ దగ్గర నుండి నెక్ దగ్గర నుండి ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టడం ద్వారా మనకైతే బ్లౌజ్ ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తము మన లైనింగ్ను మొత్తం టోటల్గా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్కి అయితే టక్స్ అయితే వేస్తున్నానండి. ఒక పావించి ఖర్చుతోనైతే ఇలా టక్స్ అయితే వేసుకోవాలి. ఇలా టక్స్ వేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఆపోజిట్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఎండింగ్లో కూడా ఒక రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత అదే స్టిచ్ పై నుండి మరొకసారి రఫ్ ఇచ్చుకొని షోల్డర్స్ సైడ్ అయితే పావించు ఖర్చుతోని కిందికి మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఇంకో సైడ్ కూడా ఇలాగే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కోసం అయితే నేను ఇలా హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టానండి. ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసింది అయితే నేను ఇక్కడ వీడియోలో చూపించలేదండి. అంతకుముందు వీడియోలో పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో అందులో ఉందండి. ఇప్పుడైతే మామూలుగా జాయిన్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ని అయితే షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిడిల్ నుండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఆపోజిట్లో మళ్ళీ తిప్పుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేయడం అయితే కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ముందే కటింగ్లో ఇలా మనం 2 ఇంచెస్ ఖర్చుతోని ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అదే లైన్ మీద నుండి ఇలా మనం ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్ దగ్గర ఒక రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా నీట్గా మన రెండింటిని సమానంగా పట్టుకొని ఎండింగ్లో కూడా ఒక రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి అయితే ఒక 3-4 స్టిచెస్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఒకవేళ లావైనా కానీ సరిపోవడానికి అయితే ఇలా స్టిచెస్ అయితే వేసాను. వేసిన తర్వాత చివరికి అయితే ఏమైనా ఎక్కువ క్లాత్ ఉంటే అదైతే కట్ చేసుకొని మరొక స్టిచ్ వేసానండి. చూడండి, ఇలా జాయింట్ చేయడం కంప్లీట్ అయింది. ఇంకో సైడ్ కూడా ఇలాగ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను నాడలు పెడుతున్నాను. ఇవైతే ముందే రెడీ చేసి పెట్టాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. కోట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.